హలో అండి. మన ఛానల్‌లో వైరల్ అయిన రెసిపీ చేశాను ఈరోజు. ఏంటనుకుంటున్నారు? చేపల రైస్ ముత్తబ్బకు జుబేది అండి. ఇక్కడ చూడండి మసాలాలైతే రెడీ చేసి పెట్టేశాను. పసుపు, ధనియాల పొడి, చేపల మసాలా, మిరియాల పొడి, లేమున పొడి, కొద్దిగా కారం, ఉప్పు, జీలకర్ర పొడి ఇవన్నీ అనమాట. అన్నీ కలుపుకోవాలి. అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ ఏశాను. మొత్తం మిక్స్ చేసుకొని ఈ చేపలకైతే పట్టించుకోవాలి. ఈ చేపలు నీచు వాసన రాకుండా ఉండడానికి ముందుగా చల్ల వాటర్‌తో కడగాలండి ఈ చేపల్ని. మనము వేడి వాటర్ కొద్దిగా గోరువెచ్చలుగా ఉన్నా కూడా చేప తొందరగా పాడైపోతుంది ఇది. ఖచ్చితంగా అయితే కూల్ వాటర్తో కడగాలి. మసాలా అంతా పట్టించిన తర్వాత పైన గోధుమ పిండి స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలాగా మనకు చేప ఆయిల్లో వేసినా కూడా విరక్కుండా వస్తుందండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ చేపలు వేసుకొని మనము రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఇలా కాల్చుకోవాలన్నమాట. తర్వాత ఇందులోకి ఆనియన్ స్టఫింగ్ ఏం చేస్తానో చూడండి. ముందుగా ఆనియన్ అయితే కట్ చేసుకుని అందులో ఎండు ద్రాక్ష వేసుకొని కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం చేపలలోకి కలుపుకున్నాం కదా, ఆ మసాలాలో మిగిలిన మసాలా వేసుకొని తర్వాత ఇందులో సోయా ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే, స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ రైస్ అయితే ఉడికించుకోవాలి. ఉప్పు, అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఇంకా కొద్దిగా పసుపు వేసుకొని ఇందులో ఇస్పెంతాకు కూడా వేసాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఉడికించుకొని పలుగ్గా ఉన్నప్పుడు వంచేసేయాలి. ఇప్పుడు ఇందులో చేపల్లో మనం ఈ స్టఫింగ్ పెట్టేయాలండి మొత్తం అన్ని చేపల్లో. తర్వాత ముందుగా కొద్దిగా రైస్ వేసేయాలి. అడుగున కొద్దిగా రైస్ వేసి మళ్ళీ చేపలు పెడితే ఏమవుతుందంటే మనకు చేపలు అడుగున అతుక్కోకుండా నీట్గా ఎలా పెట్టిన చేపలు అలాగే వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత మిగతా రైస్ అంతా వేసేసి పైన కొద్దిగా సోయా ఆకు, ఇస్పెంతాకు వేసుకొని దమ్లో పెట్టేయాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ ముద్దబ్బక్ జుబేది అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్. బాయ్.